వెల్కమ్ టు పల్లవి టీవీ. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ చూస్తుంటే అయితే స్టార్టింగ్ మార్నింగ్ అయితే గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిన మార్కెట్ అదే విధంగా అయితే నెగిటివ్ అనేది కొనసాగడం జరిగింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం యొక్క భయాలు అయితే ఖచ్చితంగా మార్కెట్ లో ఇన్వెస్టర్ల పైన ఉందని చెప్పాలి. సో ఓవరాల్ గా మార్కెట్లన్నీ కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ అన్ని కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇంచుమించు 4 లక్షల కోట్లు ఆవిరైపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని సెక్టార్లు కూడా ఈరోజు నెగిటివ్ లోనే వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్ గా మార్కెట్ అంటే రేపు ఈ రోజు లాస్ట్ వీక్ లాస్ట్ ట్రేడింగ్ డే అని చెప్పొచ్చు. తర్వాత మండే ఉంటుంది. మండే రోజు మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఈ రోజు ఎందుకు మార్కెట్ పడిపోయింది అంత ఘోరంగా అనేది మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓవరాల్ గా మార్కెట్ ఈ రోజు పడిపోవడానికి మెయిన్ కారణం ఏంటి, తర్వాత ఎలా ఉండొచ్చు, మెయిన్ యుద్ధం ప్రభావమేనా ఇంకేదైనా ఉందా? అదే ప్రభావం ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో అది తీవ్రతరం అవుతుంది అనేది ఒక వార్త. అయితే దాంతో చమురు ధరలు పెరగడం జరిగింది. దాంతో రూపాయి పడి బలహీనం అవ్వటం, అది ఎఫ్ఐ తర్వాత వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాలో అవటం, ఇక వీటితోటి టెక్నికల్ గా ఏదైతే ఉందో అన్ని ఫాలో అవటం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో బ్రెంట్ ఆయిలే మెయిన్ బేస్ అనమాట. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ కనుక తగ్గితే తప్ప మన మార్కెట్ పెరిగే సూచనలు కనబడట్లేవు. ఈ క్రూడ్ ఆయిల్ తగ్గాలి అంటే ఈ యుద్ధం ఆగాలి. యుద్ధం ఎక్కడో ఒక దగ్గర చర్చలు కానీ ఏదో ఒకటి పోస్ట్ పోన్ కానీ జరగాలి. ఇప్పుడు $105 ఉంది. ఆ, ఉదయం $102 ఉండే, ఇప్పుడు 105 కొంచెం దిగింది. మరి ఇప్పుడు మన మార్కెట్లు అయిపోయినాయి. ఇవి మీరు అన్నట్టు వాళ్ళ శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ డే. రేపు ఎల్లుండి సాటర్డే సండే హాలిడే ఉంటుంది. మండే ఓపెన్ మళ్ళీ మార్కెట్లు. కాకపోతే ఇప్పుడు మనకి వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా కంటిన్యూ ఫాల్లోనే ఉన్నాయి. ఒక ఏషియన్ మార్కెట్లు ఒకటి రెండు పాజిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది. అయితే శని ఆదివారం రేపు ఎల్లుండి మండే మార్నింగ్ వరకు ఈ ఇరాన్ అమెరికా చర్చల మీద కానీ ఇరాన్ అమెరికా ఏదైతే ఉందో దాని మీద వచ్చేటటువంటి వార్తల్ని బట్టి ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో తగ్గితే మార్కెట్లు పెరుగుతాయి. సోమవారం ఉదయం క్రూడ్ ఆయిల్ కనుక ఇంకా పెరిగితే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు $105 ఉంది, అది 107 $110 కనుక అయింది అంటే మళ్ళీ గోల్డ్ పడుతుంది, సిల్వర్ పడుతుంది, షేర్ మార్కెట్ కూడా పడే అవకాశాలే కనపడుతున్నాయి. ఏది సోమవారానికి. మళ్ళీ సోమవారం వచ్చేటప్పటికి న్యూట్రల్ డే. మళ్ళీ మంగళవారం వచ్చేటప్పటికి ఏదైతే ఎన్ఎస్సి ఉందో మంత్లీ ఎక్స్పైరీ ఉంది ఇప్పుడు. అందుకని మన ఓకే. మార్కెట్లు పెద్దగా ఏం పనిచేయవు. ఎందుకోసం అంటే ఏదైతే మంత్లీ ఎక్స్పైరీ ఉందో అప్పుడు ఆటోమేటిక్ గా ఇవన్నీ రోల్ ఓవర్ అవ్వాలి. అంటే ఏప్రిల్ మంత్ ఫ్యూచర్స్ ఏదైతే అయిపోతుందో మే మంత్కి వెళ్ళిపోవాలి. మే మంత్కి వెళ్ళిపోవడానికి ఇప్పటికీ ఆల్రెడీ అన్ని ఎక్స్చేంజ్ అందరి బ్రోకర్ల దగ్గర వాల్యూమ్ తగ్గిపోయినాయి. అందరి అకౌంట్లు వాష్ అవుట్ అయిపోయి మార్జిన్లు సరిపోక వాళ్ళ అన్ని క్లోజ్ అయిపోయారు. మెదలకుండా చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ట్రేడింగ్ బాగా తగ్గిపోయింది. బ్రోకర్లు అనుకోండి, మెంబర్లు అనుకోండి, అసలు ఎక్స్చేంజ్ లోనే టర్న్ ఓవర్ బాగా పడిపోవడం జరిగింది. దాంతో మనకి రేపు మండే ట్యూస్డే కూడా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఓకే. ఉంటే ఒక Tuesday రోజు షార్ట్ కవరింగ్ మండే కింద ట్యూస్డే కూడా మార్కెట్ నెగిటివ్ లోనే ఉండొచ్చు. ఆ అదే ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ. దానికోసం అది పెద్దగా ఏమి ఉండదు అనమాట. అంటే రోల్ ఓవర్ పెద్దగా ఏమి ఉండవు. మేమందుకు మళ్ళీ ఇంకోటి యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ రిజల్ట్స్ కూడా పెద్దగా లేవు అనేది మార్కెట్ యొక్క అంచనాలకి తగ్గట్టుగా లేదు అనేది. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీ మన ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో న్యూట్రల్ గా చేయటం జరిగింది. అంతకుముందు ఏదైతే ఓవర్ వెయిట్ ఉండేది దాన్ని న్యూట్రల్ చేయటం జరిగింది. అంటే దాన్ని బట్టి డౌన్ గ్రేడ్ చేయడం అనమాట. అంటే న్యూట్రల్ మోర్గాన్ చేసిన స్టే- సార్ ఇంకా మోర్గాన్ పడతాయి. వాళ్ళ ఆర్టికల్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే బేరీష్ వెళ్తే 20,000 వరకు కూడా వెళ్ళొచ్చు, బుల్లిష్ వెళ్తే 30,000 వరకు కూడా వెళ్ళొచ్చు అనేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అవును, సార్? అదే చెప్పేది. వాళ్ళు ఏమంటారంటే పడేటప్పుడు 20,500 వస్తుంది అని చెప్పేసి అంటారు. మళ్ళీ పెరిగేటప్పుడు 26,000 28,000 30,000 కూడా ఇదని చెప్తారు. అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే ఉట్టిగా అంటే మనం అనకూడదు కానీ మల్టీనేషనల్ కంపెనీలు అంతకుముందు గోల్డ్ పెరుగుతూ ఉంటే $5,900 అయింది, $6,000 అయింది అని చెప్పారు. మళ్ళీ ఏమైంది ఇప్పుడు గోల్డ్ వచ్చేటప్పటికి $4,700 ఉంది. అంటే ఏం జరుగుతుంది, పడేటప్పుడు ఏం చెప్తారు, ఇంకా పడిపోతుంది ఇంకా పడిపోతుంది అని చెప్తారు. పెరిగేటప్పుడు ఏంటి 5,500 $6,000, 5,500 దాటగానే $6,000 అయింది అని చెప్తారు. అంటే వరల్డ్ మార్కెట్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క
పెరిగేటప్పుడు ఇంత ఇద్దా అంత ఇద్దా అని చెప్తారు, పడేటప్పుడు ఇంత ఇంత పడుతుంది అంత పడుతుంది అని చెప్తారు. కాకపోతే రియల్ గా జరిగేదానికి ఇక్కడికి ఏం ఉండదు. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అనే దానిలో మనం కొంచెం గట్టిగా వినడం వరకే తప్ప మనది మనకే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన మన ఎకానమీ, మన దేశం మనది స్ట్రాంగ్ ఉంది అనేది ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. మనది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ అయితే ఆల్రెడీ బాగా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ, అంటే ఇప్పుడు యుద్ధం మొదలయ్యి 25, 26, 56 రోజులు చేరింది. 56 రోజుల నుంచి అనిశ్చిత పరిస్థితులే. అంటే రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రభావం ఇంకా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ బ్రెడ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ పెరగడం జరిగిందో మనకి ప్రపంచవ్యాప్తంగా అనుకోండి, మనమే అనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు వచ్చిన డేటా ఏదైతే ఉందో మొన్న వచ్చింది అది పెరిగే ఉంది. అయితే మార్చ్ మంత్ ఇప్పుడు మార్చ్ మంత్ రాలే, ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం. మార్చ్ మంత్ డేటా రావాలి. మార్చ్ మంత్ డేటా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఏప్రిల్ డేటా కూడా ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోతాయి, రేపు 29కి రెండో పెడుతుంది ఎలక్షన్స్. అవి వెస్ట్ ఓకే. బెంగాల్ అయిపోయిన తర్వాత మే 4కి రిజల్ట్స్ వస్తాయి. మే 4 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటది అంటే, ఇప్పుడు $70 ఉన్నప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మరి 107, $105 ఉన్నప్పుడు మరి పెట్రోల్ ఎంత పెంచాలి, డీజిల్ ఎంత పెంచాలి? పెట్రోల్ డీజిల్ ఎంత పెంచినా ఆటోమేటిక్ గా మార్కెట్ లో దానికంటే ఎక్కువ రెట్లు వస్తువుల మీద ప్రభావం చూపిస్తుంది, ట్రాన్స్పోర్ట్ మీద పెరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ మనం మార్కెట్ లోకి ఏదైనా వెళ్ళి ఏమమ్మా ఇంత ధరలు ఉన్నాయంటే ఆల్రెడీ యుద్ధం యుద్ధం అండి అందుకే ధరలు పెరుగుతున్నాయి మేమేం చేస్తాం అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అంటే ప్రతి విషయానికి ఏంటిది ఇప్పుడు పెంచడానికి పెరగడానికి దోహదం ఏంటిది అంటే యుద్ధం ఒక కారణం అనమాట. దాంతో మన ఓకే. మార్కెట్లు అనుకోండి ఏవైనా సరే ఇప్పట్లో మన మార్కెట్లు కోరుకునే పరిస్థితి అయితే లేదు. యాన్యువల్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కూడా. అయితే ఫోర్కాస్ట్ అంటే రేపు ఫస్ట్ క్వార్టర్ ఉంది, ఏప్రిల్ అయిపోవచ్చును అప్పుడే. మే, జూన్, ఉమ్. జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే ఏమి ఉండవు అనమాట. అంతా ఈ ఇన్ఫ్లేషన్ మీద, ఈ వార్ తోటి వచ్చినటువంటి ఏదైతే ఎఫెక్ట్ ఉందో రిజల్ట్స్ అన్ని పూర్ ఉంటాయి. ఇక ఐటీ సెక్టార్ అయితే ఇప్పుడు ఒక ఏఐ టూల్ తోటి ఐటీ సెక్టార్ మొత్తం కూడా ఫాలో అవడం జరిగింది. ఐటీ సెక్టార్ షేర్లు బాటమ్ లోకి వచ్చినా కూడా బయింగ్ లోకి రావట్లేదు. అంటే ఏంటిదంటే ఏఐ టూల్ ఎఫెక్ట్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పడటంలో కూడా బాగా ఏఐ మన ఇదే ఎక్కువ ఫాలో అవుతుంది. ఏది మన ఐటీ సెక్టారే ఎక్కువ ఫాలో అవడం జరుగుతుంది. ఉదాహరణకి వాళ్ళ ఓకే. 1593.71 పాయింట్లు ఐటీ సెక్టార్ ఫాలో అవడం జరిగింది. మంది 1000 పాయింట్లు, 999.79, అంటే 1000 పాయింట్లు పడింది మంది. అయితే కొన్ని వెబ్సైట్లు 4 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి అంటారు, కొన్ని 5 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి అని ఇంకో వెబ్సైట్ లో ఉంటుంది. జనరల్ గా మనం చూడవలసింది ఏమీ లేదు. 100 పాయింట్లు కనుక తగ్గిందో 50,000 నుంచి 60,000 కోట్లు ఫాల్ అవుతుంది. 1000 పాయింట్లు పడ్డది అంటే 5 నుంచి 6 లక్షల కోట్లు మన మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోయినట్టే లెక్క. అందుకని మనం చూడవలసింది ఏంటిది ప్రతిరోజు ఇదే. ఇక ఈ లెక్కతో చూసుకోవాలి. ఇక బ్రెంట్ ఆయిల్ కనుక ఏదైతే క్రూడ్ ఆయిల్ కనుక తగ్గకపోతే ఈ రాబోయే రోజుల్లో అనిశ్చిత పరిస్థితులు ఇలానే ఉంటే ఈ ఇరాన్ మీద ఉమ్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అది జరిగిన తర్వాతనే మన ప్రపంచ దేశాల మీద ఈ ఆర్థిక మాంద్యం వైపు వెళ్తుందనేది వార్త. ఇంకోటి, చెప్పండి. గోల్డ్ అండ్ సిల్వర్ ముఖ్యంగా ఏం చెప్తారు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ప్రజెంట్? అంటే ఈ రోజు మార్కెట్ ఎలా ఉంది, ట్రెండ్స్ ఓవరాల్ గా? నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? గోల్డ్ అయితే ఫ్లాట్ గానే ఉంది, సిల్వర్ అయితే అది కూడా ఫ్లాట్ గానే ఉన్నాయి. రెండు పెద్దగా ఏమి మూవ్మెంట్ లేదు. అందుకని ఉమ్. మనం చూడవలసింది ఏం లేదు. గోల్డ్ కొనుక్కోదలుచుకుంటూ కొనుక్కోవచ్చు, ఎందుకంటే దానికి పెద్ద ఒడిదుడుకులు ఏమి ఉండవు. పడ్డంత వరకు పడ్డాయి, ఇక పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ మీద ఉన్న ఫోకస్ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ లేదు. వరల్డ్ ఓకే. మొత్తం కూడా ఈ క్రూడ్ ఆయిల్ మీదనే ఉంది ఎఫెక్ట్ అంతా. ఈ క్రూడ్ ఆయిల్, ఈ ఇరాను అమెరికా చర్చలు, ఈ ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం మీదనే ఉంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఏం పెద్ద పెరిగేది ఏం లేదు. ఏది కొనుక్కోవటానికి ఇక కొనుక్కున్న వాళ్ళు ఇక హోల్డ్ చేయడం తప్ప వాళ్ళు కూడా చేసేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ రేట్లు ఇప్పట్లో వచ్చేయలేవు. తక్కువలో కొన్న వాళ్ళైతే ఓకే, బాగా పీక్ లో ఏది జనవరిలోనో ఆ జనవరి మంత్ లో కనుక కొన్న వాళ్ళు ఉందనుకోండి ఆ రేట్లు కొంచెం కష్టమే రావటం. కాకపోతే వెయిట్ చేస్తే కొన్నాళ్ళకి, ఓ సంవత్సరం 2 ఏళ్ళకి అప్పటికి మళ్ళీ వాళ్ళకి మార్కెట్ మామూలు అయిపోతే ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళు ఇవన్నీ న్యూట్రల్ అవ్వాలి అంటే ఈ ఇరాన్ అమెరికా చర్చలు అయిపోయి ఏమి గొడవలు లేకుండా. అంతకుముందు ఏంటిది, ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 2026, 2025, 2024 డిసెంబర్లో ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకోవటం జరిగిందో 2025 నుంచి 2026 మొన్నటి వరకు ఫిబ్రవరి మనకి 2వ తారీఖు వరకు
ఈ సుంకాలు టారిఫ్ల మీదనే కథ అంతా నడిచింది. ఈ సుంకాలు టారిఫ్లు ఎప్పుడైతే ఉందో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద అక్కడ సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా కూడా ట్రంప్ వినలే, ఓకే అన్నాడు. మళ్ళీ మెదలకుండా ఇప్పుడు దాని తర్వాత ఒక నెల ఆగిండు. ఫిబ్రవరి 2వ తారీఖు మంది క్లియర్ అయింది. తర్వాత అక్కడ సుప్రీంకోర్టు ఏమనిచ్చింది, నువ్వు చట్టబద్ధతలు లేవు, నీ సుంకాలు టారిఫ్లు కానీ వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. ఆ ఒక్కసారి ఆగిండు. ఫిబ్రవరి 28 కాగానే ఇరాన్ మీద దాడి మొదలైంది. ఇప్పటికి ఇన్ని రోజులు అంటే ఫిబ్రవరి 28, మార్చి 31, ఇప్పుడు ఒక 24, అంటే 25, 26, 56వ రోజుకి యుద్ధ వాతావరణం. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, ఇది అయిపోగానే క్యూబా అంటుండు, మళ్ళీ అయిన తర్వాత మలక్కా జల్సన్ అంటుండు. అంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ ఆయన ముందర పెట్టుకొని ప్రపంచ దేశాలన్నిటి కూడా ఇలానే జరుగుతుంది. ఇవన్నీ జరిగి ఇవన్నీ ఆగితే తప్ప ఎకానమీలు స్ట్రాంగ్ అయ్యేది లేదు, గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఇంకా లేవు. ఎందుకు అంటే గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థలు అన్నీ బాగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ ఉంటుంది. దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్టర్లు అనుకోండి, ప్రపంచ దేశాలు అనుకోండి, సెంట్రల్ బ్యాంకులు అనుకోండి, అవన్నీ అంతకుముందు కొనిపెట్టుకున్నాయి. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి ప్రపంచ దేశాలు సెంట్రల్ బ్యాంకులే కొన్ని నిల్వలు పెట్టుకున్నాయి గోల్డ్. అందుకని ఏమైంది అంటే ఆర్థికంగా బాగున్నాయి కాబట్టి కొనుక్కున్నారు, దాచిపెట్టుకున్నారు. అప్పుడు మార్కెట్ కంటిన్యూగా గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. ఇప్పుడు ఆ సూచనలు కనబడట్లేవు. అది కాకుండా ఇప్పుడు అమ్మకాలు మొదలు పెట్టినాయి. ఇప్పుడు టర్కీ ఉంది, తుర్కియా అంటాం. టర్కీ వాళ్ళు మొన్న 67,000 కోట్లకు అమ్మారు. ఇప్పుడు పోలాండ్ అమ్మకానికి రెడీగా ఉందన్నారు, రష్యా ఉందన్నారు అమ్మకానికి. ఇప్పుడు ఏ దేశాలు ఇంకా బయటకు వచ్చేవి ఉన్నాయి ఏది అమ్మకాలకి. అప్పుడు ఇంకా ఇలానే యుద్ధాలు కనుక జరిగితే ఇంకా ఏ దేశాలు అమ్ముతాయో అప్పుడు ఇంకా గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలే కనపడుతుంది. ఓకే సార్, ఫైనల్ గా మండే రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు? మండే రోజుకి మనం చూడవలసింది ఏం లేదు. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $105 ఉంది. మండే మార్నింగ్ కి చూసుకొని ఎన్ని డాలర్లు ఉంటుందో చూడాలి. అంటే పెరిగిందా తగ్గిందా. అంటే ఇప్పుడు ఉదాహరణకి $105, $104.59 జరుగుతుంది బ్రెంట్ ఆయిల్. ఇది 110, 115 పోయిందా, గోల్డ్ సిల్వర్ ఫాలు, మన మార్కెట్ ఫాలు. సపోజ్ ఇది 100 లోపు వచ్చింది ఏది మండే మార్నింగ్ కి, అప్పుడు ఆటోమేటిక్గా మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్తాయి. ఇంతే. ఈ 2 రోజుల్లో ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటాడు. ఇరాన్ వాళ్ళని 2వ విడత చర్చలు అన్నారు, వాళ్ళు రాలేదు. మళ్ళీ ఇప్పుడు పొడిగించి టైం, యుద్ధం అయితే లేదు కానీ నిర్ణయాలు లేవు, ఏం జరుగుతుందో తెలవట్లేదు. కాబట్టి మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు కోలుకునేంత వరకు, మామూలు అయ్యేంత వరకు మన మార్కెట్లో ఇలా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అంటే బ్రెంట్ ఆయిల్ ఒక $10 పెంచింది అనుకోండి, ఏమంటే మార్కెట్లో ఒక 1000 పాయింట్లు పడేస్తారు. ఓ $10 తగ్గింది అనుకోండి, ఒక 1000 పాయింట్లు మన మార్కెట్లో పెంచుతారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాటి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.